హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏథర్ రిస్టా ఎస్ బేస్ వేరియంట్ 5300 కిలోమీటర్ నా ఆనెస్ట్ రివ్యూ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇంకోటి ఏథర్ రిస్టా ఎస్ వచ్చేసి ఇది 4300 కిలోమీటర్, ఇది సర్వీస్ అయ్యింది, సర్వీస్ అవ్వలేదు. ఒకసారి ఈ టూ వెహికల్స్కి అనేది ఒకసారి మనం డిఫరెన్స్ ఏథర్ ఇప్పటి వరకు స్పోర్టీ స్కూటర్లు తయారు చేశారు, 450X 450 అనేది. కానీ రిస్టా మాత్రం పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం డిజైన్ చేసినట్టుగా ఉంటుంది. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది డిజైన్ అనేది. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఫ్లోర్ బోర్డ్ కూడా చాలా ఫ్లాట్గా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అలాగే హ్యాండిల్ బార్ కూడా చాలా వైడ్గా ప్రొవైడ్ చేయడం వల్ల మనకి రైడింగ్ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంట్లో దీన్ని ఎవరైనా ఈజీగా డ్రైవ్ చేయవచ్చు అన్నమాట. ఈ బైక్ని వచ్చేసి ముఖ్యంగా లేడీస్ కానీ అలాగే సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా డైలీ ఆఫీస్ పర్పస్కి దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 3 కలర్స్ వస్తున్నాయి బేస్ వేరియంట్. వైట్ చూసారుగా, సియాచిన్ వైట్ అనేది అది బేస్ వేరియంట్ ఎస్. ఇది జెడ్ వేరియంట్. ఇది ఇందులో మనకి టచ్ స్క్రీన్ అనేది వస్తుంది మనకి జెడ్ వేరియంట్లో. ఎస్ వేరియంట్లో మనకి బేసిక్ స్క్రీన్ అనేది ఉంటుంది. ఇందులో మనకి 32 లీటర్స్ అనేది బూట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి సింగిల్ హెల్మెట్ అనేది ఫుల్ సైజ్ హెల్మెట్ అనేది ఈజీగా పడుతుంది. అలాగే 2 సింగిల్ ఫేస్ హెల్మెట్స్ అనేది ఈజీగా పడుతుంది. మనకి ఫ్రంట్ డిజైన్ చూసినట్టయితే చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ ప్యానల్ గ్యాప్స్ కానీ అండ్ ఎక్కడ కానీ మనకి చీప్ క్వాలిటీ స్కూటర్లా కనిపించదు. చాలా ప్రీమియం లుక్ అనేది ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి లుక్ మనకి. ఇందులో మనకి జెడ్ వేరియంట్లో వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ అనేది వస్తుంది. ఆ స్క్రీన్ అనేది మనకి కార్లో ఎలాగైతే స్క్రీన్ అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. మనకి టాగల్ స్విచ్ అనేది లెఫ్ట్లో ఉంటుంది. దాంతో మనకి నావిగేషన్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మొత్తం ఆప్షన్స్ అన్నీ చూడొచ్చు. ఇది టెర్రామాటా రెడ్ కలర్, ఇది మ్యాట్ కలర్లో ఉంటుంది. ఈ డిఫరెంట్ లుక్ మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ బైక్ అనేది చాలా డిఫరెంట్ లుక్గా ఉంటుంది. ఈ కింద ఏదైతే చూస్తున్నారో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మనకి డస్ట్ అనేది చాలా ఎక్కువగా అక్యుములేట్ అవుతుంది వర్షాకాలంలో. అదొకటి కొంచెం నాకు మైనస్ అనిపించింది. చాలా క్లీన్గా పెట్టుకోవాలి అది మిగతా బైక్స్ చేతక్ కానీ మిగతా బైక్స్ చూసినప్పుడు దానికి సింగిల్ సైడ్ స్వింగమ్ లాగా ఉంటుంది. దీనికి బట్ 2 సైడ్స్ వచ్చేది ప్యానల్స్ అనేవి ఇచ్చారు. దానివల్ల ఎక్కువ డస్ట్ అనేది ఎక్కువగా అక్కడ ఉంటుందన్నమాట బైక్ వచ్చేసి. అదొకటి నేను డిసడ్వాంటేజ్. అండ్ జెడ్ వేరియంట్ నుంచి మనకి బ్యాక్ సీట్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఎస్ వేరియంట్లో కూడా దాన్ని తీసుకోవచ్చు ఆప్షనల్గా. అదొక 1500 అవుతుంది. బేస్ వేరియంట్లో కూడా దాన్ని యాక్సెసరీగా యాడ్ చేశారు. మనకి బేస్ వేరియంట్లో స్క్రీన్ అనేది ఎల్సీడీ స్క్రీన్ ఉంటుంది, నెగిటివ్ డిస్ప్లే ఉంటుంది. మనకి ఎటువంటి స్టోరేజ్ ఐటమ్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు. దాన్ని యాక్సెసరీగా యాడ్ చేసుకొని తీసుకోవాలి. వెనకాల ఇక్కడ బ్యాక్ సీట్ రెస్ట్ అనేది కూడా ఆప్షనల్గా ఉంటుంది. యాక్సెసరీ కింద అది 1000 to 1500 సంథింగ్ ఉంటుంది, తీసుకోవచ్చు. డిస్ప్లే అనేది బ్రైట్నెస్ అనేది మీకు పీక్ ఎండలోకి వెళ్ళినప్పుడు మీకు అంత బ్రైట్ అనిపించదు. ప్లస్ ఇందులో మనకి తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 5065 కిలోమీటర్స్ నేను తిరిగింది వితిన్ 1 year స్పాన్లో. ఇక్కడ మనకి టాగుల్ చేసుకుంటే జాస్టిక్స్తో పాటు మనకి ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఆటో హోల్డ్ ఆప్షన్ ఉంటుంది. ఏ బైక్లో కూడా, ఇది పెట్రోల్ బైక్స్లో ఎక్కడ కూడా మనకు ఆటో హోల్డ్ ఆప్షన్ ఉండదు. ఇందులో ఆటో హోల్డ్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ స్లోప్లో కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రీజన్ అనేది మనకి బ్రేక్ వేయకుండా మనం యాక్సిలేటర్ డౌన్ చేస్తే మనకి రీజన్ అనేది అది ఆటోమేటిక్గా బ్రేక్ వేసుకుంటుంది. అది మనం ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫాల్ సేఫ్ అనేది మనకి ఎక్కడ మనం కింద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బ్యాటరీ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. ఈ మోటార్ అనేది మీకు విగిల్ స్పిన్ అనేది ఎక్కువ ప్యానిక్లో మనం చాలామంది మనకి యాక్సిలేటర్ రైజ్ చేస్తాం. సో అలా అయినప్పుడు కింద ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా ఫాల్ సేఫ్ అనేది డిటెక్ట్ చేసి ఆఫ్ అయిపోతుంది మోటార్ అనేది వెంటనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ ఎకో మోడల్ ఉంటుంది. స్మార్ట్ ఎకో కొత్త ఆప్షన్ అప్డేట్లో ఎనేబుల్ చేశారు. ఇందులో మనకి ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ మనకి రేంజ్ అనేది తగ్గిపోతుంది ఎకోలో. అండ్ జిప్లో వచ్చేసి 38కి వెళ్ళిపోతుంది. ఆటో ఇండికేటర్ అనేది మనకి లెఫ్ట్ కానీ రైట్ కానీ వేసినప్పుడు ఇండికేటర్ ఆటోమేటిక్గా స్విచ్ అయిపోతుంది, మీరు ఆపాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైడ్ మీ హోమ్. మనం స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత స్కూటర్ ఏదైతుందో ఒక 15 seconds అయితే ఆన్లో ఉంటుంది. మనకి లైట్ అనేది పడుతుంది అన్నమాట ముందు వచ్చేసి. ఎక్కడన్నా డార్క్ ప్లేస్లో ఉన్నప్పుడు మనకి అది చాలా యూజ్ అవుతుంది. ఇందులో వచ్చేసి ఇన్కాగ్నిటో ఆఫ్ అనేది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఇది ఆన్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇన్కాగ్నిటో మోడ్ అనేది ఓన్లీ మీరు ఒకటి యూజ్ చేయడానికి మాత్రం ఆప్షన్ ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ వర్షన్ ఏముంది, సాఫ్ట్వేర్ అప్డేట్ ఏముంది తెలుసుకోవచ్చు. అండ్ షట్ డౌన్ హోల్డ్ అనేది మనకి బ్యాటరీ, మన ఫోన్ అయితే ఎలా స్విచ్ ఆఫ్ చేసి పెడతామో బ్యాటరీ కోసమని ఇందులో కూడా షట్ డౌన్ హోల్డ్ చేసి పట్టుకున్నామంటే బ్యాటరీ అనేది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే కావాలనుకుంటున్నాం ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆన్ చేసుకొని బ్రేక్ ప్లస్ ఆన్ బటన్ అనేది ఆన్ చేసి పట్టుకొని మనం ఆన్ చేసుకోవచ్చు.
ఇందులో మనకి 2.9 కిలోవాట్ ఎల్ఎఫ్పి బ్యాటరీ ఇచ్చారు. ఎల్ఎఫ్పి అంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ అనేది. ఇది యూజువల్గా లిథియం అయాన్ బ్యాటరీతో పోలిస్తే చాలా ఎక్కువగా సేఫ్గా ఉంటుంది. అండ్ ఇందులో IP67 రేటింగ్ అనేది ఉంది. ఇందులో మనకి ఐడీసీ రేంజ్ వచ్చేసి 123 కిలోమీటర్ అని చెప్పారు. కానీ బట్ రైడింగ్ స్టైల్ అండ్ వెయిట్ అండ్ స్పీడ్ అండ్ రోడ్ కండిషన్ దీని మీద అది కూడా ఉంటుంది. బట్ రియలిస్టిక్గా వచ్చేసి మా యూజర్కి కస్టమర్కి నాలో నేను చూసింది 100 కిలోమీటర్ అనేది వస్తుంది. ఎక్కువ మోడ్ ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే ఎక్కువ ఉంటుంది. అప్డేట్లో ఎక్కువ అనేది యాడ్ చేశారు. స్మార్ట్ ఎకో అనేది ఆల్రెడీ ఉంటుంది. జిప్ అనేది రోజుకి మనకి 20 to 30 తిరిగే వాటికి ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు ఇందులో వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ అనేది ఉంటుంది. ఈ మోడల్లో జెడ్ వేరియంట్ వచ్చేసి ఇందులో మనకి మ్యాప్స్ ఏదైనా ఎంటర్ చేసుకొని మనం ఎటు ఫోన్ పైన డిపెండ్ అవ్వకుండా మనం వెళ్ళాలనుకుంటే దీంట్లో మ్యాప్స్ అనేది ఎంటర్ చేసి ఇందులో మనం వెళ్ళొచ్చు. ఇది కూడా వచ్చేసి 4200 కిలోమీటర్స్ అనేది డ్రైవ్ అయితే చేశారు ఇందులో. ఇది కూడా మనకి సేమ్ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఎస్ వేరియంట్లో అయితే రిస్టా ఎస్ జెడ్ వేరియంట్ కదా ఇది. మీరు ఎందుకు తీసుకున్నారు, మీకు తీసుకున్నప్పుడు ఎలా అనిపించింది, మీకు నచ్చిన ఫీచర్స్ ఏంటి, నచ్చండి ఏంటి? బ్రదర్, నా ప్రైమరీ పర్పస్ వచ్చేసరికి కిడ్స్ ఉన్నారు. ఐ హ్యావ్ ఫ్యామిలీ, ఐ మ్యారీడ్, ఐ హ్యావ్ 2 kids. దే ఆర్ స్టడీయింగ్ ఇన్ స్కూల్. ఓకే, ది ప్రైమరీ పర్పస్ వచ్చేసరికి నేను పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయాలి. ఓకే, నేను పిల్లలతో బయటకు వెళ్ళాలి. ఓకే, ఐ హ్యావ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఓకే, బట్ నేను ఆ బైక్ మీద నేను పిల్లలతో బయటకు వెళ్ళాలి, మా వైఫ్ అందరం వెళ్ళాలంటే కనుక వర్కౌట్ అవుతుంది. సో ఏదర్ గివ్ మీ లాట్ ఆఫ్ స్పేస్. ఓకే, ఓకే, సో నేను నా ఇద్దరు పిల్లలు మా మిస్సెస్ అందరము ఈ స్కూటీ మీద ఈజీగా ట్రావెల్ చేయాలి. ఓకే, సో వన్స్ ఇన్ ఏ వైల్ మేము డిమార్ట్ కూడా వెళ్తూ ఉంటాం ఇందులోనే ఈ బైక్ మీద వెళ్తూ ఉంటాం. ఓకే, సో అట్లీస్ట్ 2 to 3 bags మేము క్యారీ చేస్తూ ఉంటాం. 1 bag విల్ కీప్ ఇట్ హియర్, 2 bags విల్ కీప్ ఇన్సైడ్ ది. ఓకే, ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం. ఓకే, ఇందులో మీకు అండ్ ప్రైమరీ థింగ్ ఏంటంటే యూ నో నీడ్ టు గో ఫర్ పెట్రోల్ బంక్స్. Okay. That's the main thing. Yeah, but the driving experience, when it comes to driving experience, right, it's so good. You have 2 modes. Okay. Smart Eco as well as Jeep. Okay. Okay, Jeep you can consider as a sports. Yeah, we talked about the sports mode, right? So sports mode, I mean Jeep mode undi manaki, Smart Eco undi. Okay. So Smart Eco నేను కొన్నప్పుడు నాకు షోరూమ్ వాళ్ళు 125 kilometers వస్తుందని చెప్పారు. బట్ సింగిల్ ఛార్జ్, ఐ మీన్ ఒకరు బండి మీద ఒకరు వెళ్తున్నారు. ఎస్, ఓకే, 125 వస్తున్నారు. కానీ నేను ఫుల్ ఛార్జ్ చేస్తే నాకు ఆన్ ద డాష్ బోర్డ్ మనకి ఓన్లీ 100 kilometers మాత్రమే చూపిస్తుంది. ఓకే, వెన్ ఐ కన్వర్ట్ దట్ ఇంటూ జిప్ మోడ్, రైట్, జిప్ మోడ్ లో కన్వర్ట్ చేస్తే, ఐ మీన్ వెన్ ఐ చేంజ్ ది డ్రైవ్ మోడ్స్, it will come only around for 85 kilometers. So that's the main thing that you need to keep in mind, okay, when you are going for either purchase. Okay, మీకు ఎప్పుడు పవర్ లాగా ఎప్పుడైనా అనిపించింది? ఎప్పుడైనా ఫ్లైఓవర్స్ ఎక్కుతున్నప్పుడు కానీ, స్లోప్లో ఉన్నప్పుడు కానీ, ఎక్కువ మోడ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా పవర్ మోడ్? ఎస్. సో మనం ఫ్లైఓవర్స్ ఎక్కుతున్నప్పుడు కానీ, అప్లో వెళ్తున్నప్పుడు కానీ మనకి వీ నీడ్ టు చేంజ్ ద రైట్ మోడ్. ఓకే, సో ఎకోలో ఆల్మోస్ట్ ఇది డ్రాగ్ చేయలేదు, నిన్ను పుల్ చేయలేదు. సో మీరు కంపల్సరీగా జిప్ మోడ్లోకి మార్చుకోవాలి. యూ నీడ్ టు పుట్ సమ్ పవర్, ఇట్ విల్ గివ్ ది పుష్, దెన్ యూ కెన్ చేంజ్ ఇట్ టు ది స్మార్ట్ ఎకో. ఓకే, అండ్ వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ యూ లైక్ మోర్ ఇన్ దిస్ Ather Vista? Maps, the dashboard completely. Okay, so it gives us lot of things. You know, like you can set the map where you want to go. You can look into the current statistics, like how many kilometers you have traveled on the trip, and what is the efficiency of your ride. Okay. It's a kind of like how many electricity units has been drained for that drive, you know, like that. Yeah. ఇందులో మనకి ఇప్పుడు పెట్రోల్తో అవసరం లేదు, బట్ మనకి పవర్ ఛార్జింగ్ అనేది కావాలి. అవును. సో మీకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది పర్ మంత్ వచ్చేసి దీన్ని తీసుకున్న తర్వాత? Yes, per month I travel around 300, I mean it's between 500 to 1000 kilometers I travel. It gives me around 100 to 150 rupees extra on my phone. 152. Yeah, 150 to 100, not more than that. Okay. Yes. Correct.
థ్యాంక్స్ ఫర్ యువర్ రివ్యూ బ్రో. ఇట్స్ మై ప్లెజర్ ప్రతాప్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రతాప్ వ్యూస్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ. నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఈ 5068 కిలోమీటర్స్లో బాగుంది. బట్ ఏంటంటే నాకు 2 ప్రాబ్లమ్స్ అనేది నేను ఫేస్ చేసిన ఈ బైక్లో. ఒకటి వచ్చేసి ఒకసారి డిస్ప్లే అయితే పూర్తిగా ఆగిపోయింది. ఒకసారి సింగిల్గానే వెళ్తున్నాను, 29-30 కన్నా స్పీడ్ ఎక్కువ వెళ్ళట్లేదు. నేను ఫుల్ యాక్సలరేషన్ చేసినా కూడా నాకు బైక్ అనేది ఎక్కువ వెళ్ళట్లేదు. మళ్ళీ ఆగిన తర్వాత మళ్ళీ స్విచ్ ఆఫ్ బైక్ను ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత మనది పికప్ అనేది వస్తుంది. సో నేను ఈ 2 కాన్స్ అయితే నేను ఫేస్ చేసింది. యాక్చువల్గా ఈ వీడియోస్ కూడా నేను తీశాను, అది కూడా నేను పెడతాను ఒకసారి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఫిట్ అండ్ ఫినిష్ అనేది మరీ టాప్ నాచ్ అనేం లేదు, నార్మల్ బైక్ లాగా ఉంది. నేను తీసుకున్నప్పుడు నాకు ఈ బైక్ వచ్చేసి 1,28,000 పడింది. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి బైక్ కాస్ట్ అని పెరిగింది, 1,21,000 అయింది బేస్ వేరియంట్ అనేది. అరౌండ్ 140-138కి మనకి బేస్ వేరియంట్ అనేది వస్తుంది ప్రజెంట్ వచ్చేసి. అండ్ టాప్ ఎండ్ తీసుకుంటే టాప్ ఎండ్ వచ్చేసి 1,85,000-90 దాకా పడుతుంది. ఆ ప్రైస్కి అది వర్తేనా అంటే నేను నో అని చెప్తాను. బేస్ వేరియంట్కే వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. కంపేర్ టు అదర్ బైక్స్తో పోలిస్తే బేస్ కొంచెం వాల్యూ ఫర్ మనీ అవుతుంది. నేను తీసుకున్నప్పుడు అప్పుడు వాల్యూ ఫర్ మనీ, ఇప్పుడు కొంచెం ప్రైస్ అయితే పెరిగింది. బేస్లో వచ్చేసి మనకు వాళ్ళు కంపెనీ క్లైమ్ రోజు ఐడీసీ రేంజ్ వచ్చేసి 121 కిలోమీటర్స్ చెప్తున్నారు. మనకు రియల్ వరల్డ్లో మనకు వచ్చేసి 100 కిలోమీటర్స్ వస్తుంది. టాప్ మోడల్ వచ్చేసి 161 ఐడీసీ రేంజ్. బట్ యాజ్ ఏ కస్టమర్ రివ్యూ, యాజ్ ఏ మామూలుగా వచ్చే రేంజ్ వచ్చేసి జస్ట్ 120 కిలోమీటర్స్ వస్తుంది. అది ఎకోలో వెళ్తే 120-130 వస్తుంది. సో నా బైక్ నేను ఎకోలో ట్రై చేశాను. నాకు అట్లీస్ట్ నాకు కరెక్ట్గా 100 కిలోమీటర్స్ వస్తుంది, ఎక్కువ అంతకుమించి ఎక్కువ రావట్లేదు. అండ్ బైక్లో మనకి మిరర్స్ గురించి కొంచెం మాట్లాడాలి, ఎందుకంటే మిరర్స్ అనేవి చాలా వైడ్గా ఇచ్చారు. ఐ డ్రాప్ మిరర్స్ అని ఇచ్చారు ఇందులో. ఈ మిరర్స్ వల్ల మనకి వ్యూ అనేది చాలా బాగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రంట్, లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి. ఇంకా చెప్పాలంటే బైక్ అయితే నా పరంగా అయితే బాగుంది. ఇంకా కన్సిడర్ 1 year బ్యాక్ అయితే. ఇప్పుడైతే అది చాలా మోడల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు టీవీఎస్ ఆర్బిటర్ అని వచ్చింది, ఇంకోటి రివర్ ఇండియా అనేది వచ్చింది ఒకటి. రివర్ ఇండియా కూడా అది బాడీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బైక్ది వచ్చేసి. సో అది కన్సిడర్ చేయాలంటే కన్సిడర్ చేయొచ్చు. అది బాహుబలి రేంజ్లో ఉంటుంది బైక్ వచ్చేసి, పెద్దగా ఉంటుంది. సో దాంతో పోలిస్తే కొంచెం 3 people కంఫర్టబుల్ వెళ్ళొచ్చు. బట్ 3 people నాట్ రికమెండెడ్, ఓన్లీ 2 people కెన్ గో ఆన్ దిస్. సీట్ అయితే చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సీట్ ఇన్ ద సెగ్మెంట్ అనమాట, కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసింది. థర్డ్ కాన్ ఇస్ అప్డేట్ చేస్తున్నప్పుడు ఇది నైట్ అంతా అవుతుంది, కానీ ఆన్ కాదు. కీ ఆన్ టు కీ ఆఫ్ టు వెయిట్, కీ ఆఫ్ చేసిన ఆన్ చేసిన సేమ్ ఇట్లే ఉంటుంది.
ఇదొక కార్నర్ అనేది నేనైతే చూసింది. ఆన్లో ఉంది, ఆఫ్ చేశాను, ఆన్ చేసిన సేమ్ ఇంత ఉంటుంది. నైట్ అంతా అప్డేట్ అవుతుంది, మార్నింగ్ అంత అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 5 minutes to 11 అవుతుంది, అయినా సేమ్ ఇది ఇంతే ఉంది.